మనం ఇప్పుడు పుస్తకాల్లో ఉన్నదే కాకుండా అప్పుడప్పుడు బయట సమాజంలో ఏం జరుగుతుందో ఇలాంటి విషయాలు కూడా మనం చాలా వరకు తెలుసుకోగలగాలి. అలాంటి విషయాల్లోని ఒక పెద్ద స్కామ్ గురించి ఈరోజు మీకు నేను చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే టాపిక్ ఏంటంటే రాజకీయ నాయకులు అదేవిధంగా కార్పొరేట్ శక్తులు. రాజకీయ నాయకులు, కార్పొరేట్ శక్తులు ప్రజల ధనాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నాయి, అదేవిధంగా ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నాయి అనే విషయాన్ని ఈరోజు మీకు నేను చెప్తాను, వినండి. రాజకీయ నాయకులు అంటే తెలుసు కదా మీకు. రాజకీయ నాయకులు అంటే మనం ఓట్లేసి గెలిపించుకున్నటువంటి మన పిఎంలు, సీఎంలు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ. వీళ్ళ చేతిలో పవర్ ఉంటారు కాబట్టి ఈ పవర్ను ఉపయోగించుకొని జనాలను ఏ విధంగా మోసం చేస్తున్నారు అని అంటే, ఇప్పుడు ఈ యొక్క ఏ అనే రాజకీయ నాయకుడు తన యొక్క పదవిని అడ్డు పెట్టుకొని తన యొక్క బెనామీతోని ఒక పెద్ద ఊరిలోని, ఒక విశాఖపట్నం అనే ఒక ఊరిలోని ఒక పెద్ద కంపెనీ పెడుతున్నాము, అర్థమైందా? పెద్ద కంపెనీ పెడుతున్నాము, ఆ కంపెనీ వల్ల ఇన్ని ఉద్యోగాలు వస్తాయి, 30,000 ఉద్యోగాలు వస్తాయి, కాబట్టి యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పేసి చట్టం చేసి, మరి ఆ చట్టం చేసినట్టు కదా కంపెనీకి భూమి కావాలి కదా. సో ఆ కంపెనీకి భూమిని, గవర్నమెంట్ భూమిని ఫ్రీగా ఇచ్చేస్తున్నాము. ఏంటి? ఫ్రీగా ఇచ్చేస్తున్నామని చెప్పేసి వేల కోట్ల విలువ చేసేటువంటి భూమిని ఎవరికి ఇస్తున్నారు? ప్రైవేట్ వ్యక్తికి ఇస్తున్నారు. ఆ ప్రైవేట్ వ్యక్తి ఎవరు? వీడే కానీ ఈ రాజకీయ నాయకుడు నేడ అంటే ఆడి పేరు ఉండదు, వాడిని బెనామీ అంటారు అన్నమాట. అర్థమైందా? వీడి చుట్టమో, వీడి అన్నో, తమ్ముడు, వీడి ఫ్రెండ్, లేదంటే వీడి మాట వినే ఒక వ్యక్తితో వాడిని బెనామీ అంటారు. ఆ బెనామీ పేరు మీద ఒక కంపెనీ ఏర్పాటు చేసి ఆ కంపెనీకి కావాల్సినటువంటి భూమిని గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది. బాగుంది. ఈడేం చెప్తాడంటే రూల్ ఏంటంటే, ఇందులోని కంపెనీ పెట్టి యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాము కాబట్టి ఉపాధి కల్పిస్తుందని చెప్పేసి ఒక వాదన ఉంటుంది. ఆ ప్రకారం భూమి ఇస్తారు. సరే, బాగా ఉంది. మళ్ళీ ఈడేం చేస్తారు? ఇక్కడ సరే కంపెనీ పెట్టాలి కదా, కంపెనీ పెట్టదు. ఈ కంపెనీ కడతాము, మాకు కొంచెం లోన్ ఇవ్వండి అని చెప్పేసి ఈడు వెళ్ళి మళ్ళీ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి అప్పు చేస్తాడు. చాలా కోట్లు. దాని సూరిటీ ఎవరు? ఇదే ల్యాండ్, అంటే మన ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్. ఓకేనా? షూరిటీ తెచ్చాడు, బాగానే ఉంది, డబ్బు తెచ్చాడు. ఓకేనా? డబ్బు తెచ్చి కంపెనీ కట్టాడు. కంపెనీ కట్టిన తర్వాత మరి కంపెనీలోని పనిచేయడానికి ఉద్యోగాలు కావాలి కదా. మరి ఉద్యోగాలు ఎడగవాలి? గవర్నమెంట్ ఆస్తి, బ్యాంకులో డబ్బు తెచ్చాడు, కంపెనీ కట్టాడు. మరి ఈ ఉద్యోగాలు ఎడగవాలంటే మరి ఎగ్జామ్ పెట్టి బడుగు బలహీన వర్గాలకు, పేద ప్రజలకు, అందులో ఉన్నటువంటి టాలెంట్ ఉన్న వ్యక్తులకు ఉపాధి కల్పిస్తే నిజంగా ఉపాధి కల్పించినట్టు. అలా కాకుండా మళ్ళీ వీడు ఒక సీక్రెట్ గా ఇంటర్వ్యూ నిర్వహించి ఆ ఇంటర్వ్యూలోని మళ్ళీ వ్యక్తుల చేత ఎవరైతే 30,000 మంది కావాలనుకో ఒక్కొక్క వ్యక్తి చేత డబ్బు డిమాండ్ చేసి ఆ డబ్బుకి మళ్ళీ ఆ పోస్టులు అమ్ముకుంటున్నారు. అర్థమైందా? ఈ వ్యక్తి ఎవరైతే ఈ చట్టం పరిధిలోని చట్టాన్ని ఉపయోగించుకొని ఈ రాజకీయ నాయకుడు ఆ బినామీతోని, ప్రజల భూమితోని, ప్రజల డబ్బుతోని కంపెనీని కట్టి ఆ కంపెనీలో పనిచేసే ఉద్యోగాలను కూడా అమ్ముకొని ఆ వచ్చిన డబ్బును వేరే దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ వచ్చిన లాభంతో వీళ్ళకి జీతాలు ఇచ్చేటటువంటి పెద్ద మాఫియా. ఇది చాలా పెద్ద మాఫియా. అర్థమైందా? ఓకే, బాగానే ఉంది. సరే, మరి వీళ్ళకి డబ్బులు, ఇంటర్వ్యూకి డబ్బులు డిమాండ్ చేసి జీతాలు ఇస్తున్నారు. ఓకే, మరి ఆ జీతాలను సక్రమంగా ఇస్తున్నారా అంటే వీళ్ళు 8 గంటలు, 10 గంటలు, 12 గంటలు పని చేయాలి. మరి ఆ పని చేసిన ఆ టైంకి, ఆ శ్రమకి
జీతం అనేది తక్కువ ఇస్తున్నారు. 1,00,000 రూపాయలు ఇవ్వాల్సిన జీతగాడికి ఒక 20,000 ఇస్తున్నారు. అంటే ఇక్కడ శ్రమ దోపిడీ జరుగుతుంది. నీ శ్రమ, నీ రక్తం చిందించి నువ్వు నీ తెలివితేటల్ని, నీ యొక్క శ్రమని వాడికి తాకట్టు పెడితే వాడు నీకు ఇచ్చే శ్రమ విలువ చాలా తక్కువ. ఇక్కడ మోసం జరుగుతుంది. అర్థమవుతుందా? ఇక్కడ మోసం జరుగుతుంది. ఓకే, ఇంత మోసం జరిగిన తర్వాత ఈ లాభాలు ఉందనుకో, ఈ డబ్బు లాభాలు ఉంటే ఈ డబ్బులు లాభాలు 1,00,000 కోట్ల లాభం వచ్చింది ఈ కంపెనీలోని. మరి ప్రభుత్వ భూమి కాబట్టి ఏంటి, ప్రభుత్వ భూమి కాబట్టి ప్రభుత్వానికి ఏమైనా వాటా ఉంటుందా? మరి వాటా ఉంటే పర్వాలేదు. వాటా ఎవరట? ఇంకో ఏం చెప్తున్నారంటే ఈ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని చెప్తున్నారు. ఈ ఉద్యోగ అవకాశాలు ఎలా కల్పిస్తున్నారు మీకు అర్థమైంది కదా? ఎవరు కల్పిస్తున్నారు? వాళ్ళకి నచ్చిన వ్యక్తులకి, డబ్బులు ఇచ్చిన వాళ్ళకి కల్పిస్తున్నారు. బాగుంది, ఎంతవరకు బాగుంది అంటే ఇంకో విషయం చెప్తాను చూడండి. కొన్ని సంవత్సరాలు ఈ కంపెనీ నడిపి నష్టం వచ్చింది అని పేరుతోని ఈ కంపెనీని ఎత్తేస్తున్నారు. నష్టం వచ్చిందని పేరుతోని ఈ కంపెనీని ఎత్తేస్తున్నారు. బాగుంది, ఎత్తిని మరి బ్యాంక్ దగ్గర నుంచి డబ్బులు అప్పు తెచ్చాడు కదా, 1,00,000 కోట్లు, 1,00,000 కోట్లు 1,000 కోట్లు ఎంతకంత అప్పు తెచ్చాడు కదా. మరి ఈ డబ్బుని మరి బ్యాంక్ కట్టాలి కదా, వాడు బ్యాంక్ కట్టాలి కదా, కట్టట్లేదు. మరి బ్యాంక్ కట్టకపోతే ఏం చేస్తాడు సార్ అంటే, ఇదిగో ఈ రాజకీయ నాయకుడు ఉన్నానా, ఈ రాజకీయ నాయకుడు మళ్ళీ చట్టాన్ని ఉపయోగించుకొని ఏం చేస్తున్నాడు, వీడు కంపెనీ ఎత్తేసాడు, వీడు చాలా పేదవాడు, నష్టాల్లో ఉన్నాడు కాబట్టి బ్యాంక్ దగ్గర తీసుకున్నటువంటి డబ్బుని మాఫీ చేసేస్తున్నాం అని చెప్తున్నాడు. ఏం చేస్తున్నాడు? మాఫీ చేసేస్తున్నాం అంటే కట్టాల్సిన లేదు. మరి కట్టాల్సిన లేదంటే మరి బ్యాంకుకి డబ్బు తీసుకున్న వడ్డీ అప్పు ఎవరు కడతారబ్బా అంటే మనం అంటే ప్రజలు. ఆ డబ్బుని మళ్ళీ ప్రజల నుంచి బ్యాంకులు రికవరీ చేస్తాయి. ఎలాగంటే అంటే ఏటీఎం ఛార్జీల నుంచో, లేదంటే బ్యాంకులో మినిమం బ్యాలెన్స్ లేదనో చాలా 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 మనకి వడ్డీ రేట్లు పెంచేసి ఇవన్నీ కూడా ఆ 1,00,000 కోట్లు, 1,000 కోట్లు మళ్ళీ సాధారణ ప్రజల నుంచే మళ్ళీ పిండుకున్నటువంటి పరిస్థితి. కానీ జనాలకు మాత్రం, పేపర్లో మాత్రం ఇవన్నీ కనపడవు. ఏంటంటున్నావు, పలానా వ్యక్తి ఇన్ని కంపెనీలు తెచ్చేశాడు కాబట్టి యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు కాబట్టి గవర్నమెంట్ ల్యాండ్ ని 100 ఎకరాలు ఫ్రీగా ఇచ్చేయండి. ఎవరికి ఇచ్చేయండి? వీడికే ఇచ్చేయండి, ఆడికే, వీళ్ళ బెనామీకి ఇచ్చేయండి. ఇలాంటి మోసాలు అనేవి మనకి ఈ రోజు ఈ వ్యవస్థలోనే కనిపిస్తున్నాయి. కాబట్టి రేపొద్దున్న ఈ విషయాలు మనకి ఎందుకు తెలియాలి అంటే, ఈ విషయాలు మనం రేపొద్దున్న చదువుకున్న తర్వాత ఉపాధి కోసం, ఉద్యోగం కోసం మళ్ళీ మనం ఇదే రాజకీయ నాయకుడి పెట్టినటువంటి కంపెనీ చెప్తే పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరు పెద్ద అయిన తర్వాత అయినా సరే ఇలాంటి విషయాలన్నీ మనం ప్రశ్నించగలగాలి. సో ఇదంతా దేనికి వస్తుంది? దొంగ వాడే కదా చెప్పండి, ఈడే కదా. ఈడేంటి అవడు? రాజకీయ నాయకుడు. ఈ రాజకీయ నాయకుడు ఏంటి అవడు? ప్రజలు ఓటేసి గెలిపించినటువంటి నాయకుడు. మరి వీడు మంచోడైతే వ్యాపారవేత్త కాకుండా నిరంతరం ప్రజల మధ్యనే ఉంటూ ప్రజలకు సేవ చేసి ప్రజల కోసం ఆలోచించినటువంటి మంచి చదువుకున్నటువంటి మంచి వ్యక్తిగాని మనకి లీడర్ అయితే మనకి ఇలాంటి మోసాలు జరుగుతాయా? జరగవు. సో కాబట్టి అప్పుడప్పుడు ఇలాగా టెక్స్ట్ బుక్లో పాఠాలు చదవడము, హోంవర్క్ చేయడం కాకుండా మీరేం చేస్తారంటే ప్రతిరోజు పేపర్ ఒక అరగంట పేపర్ చదవండి. సొసైటీలో ఏం జరుగుతుందో మనకి తెలుస్తుంది. ప్రతిదాన్ని మీకు అనుమానం వచ్చినటువంటి డౌట్ వచ్చే విషయాల్ని మీకంటే పెద్ద వ్యక్తులను అడిగి తెలుసుకోండి. మనకి ప్రతిదీ ప్రశ్నించగలిగేటువంటి ఆలోచన రావాలి. ఇది ఎందుకు జరుగుతుంది, ఇది ఎందుకు ఇలా జరుగుతుంది, సొసైటీలో ఏం జరుగుతుంది, రాజకీయాల్లో ఏం జరుగుతుంది, ఊర్లో ఏం జరుగుతుంది, ఇలాంటి విషయాలను మనం తెలుసుకోగలగాలి. అలా తెలుసుకోగలిగినప్పుడే రేపొద్దున మనం సొసైటీలోని మనం కూడా సాగించగలం. ఓకేనా? సో ఈ విషయాలన్నీ మీకు ఈ స్థాయికి ఎక్కువే. కానీ ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఒకసారి ఆలోచించండి. రాజకీయ నాయకుడు ఎవడు కూడా
ఏదైనా ఒక విషయం చేస్తున్నారంటే, ఏదైనా ఒక ప్రాజెక్ట్ తెస్తున్నారంటే దాని వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం అనేది మనం గ్రహించగలగాలి. తప్పగానే ఊరినే జెండా బదులు కొట్టేసి జెండాలు మోసేస్తే రేపు పొద్దున్న నువ్వు జెండా కూలీలుగాను ఈ విధంగా శ్రమ దోపిడి నీ కొడుకో నీ కూతురో ఈ విధంగా ఇలాంటి కంపెనీల్లోని శ్రమ దోపిడి గురయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం ఇలాంటి కంపెనీలు కాకుండా ప్రభుత్వ ఏదైతే ప్రభుత్వ సంస్థలు ఎక్కువగా రావాలి, ఉన్న ప్రభుత్వ సంస్థలను మనం కాపాడగలగాలి. ఎందుకంటే ఈ సంస్థ ప్రభుత్వం అయితే, ఈ భూమి ప్రభుత్వాన్ని, ఈ సంస్థ ప్రభుత్వాన్ని అయితే ఇలాంటి రాజకీయ నాయకులు ఎంతమంది మారినా ఈ ఆస్తి నీది. ఇందులో మనకి ఆధిపత్యం ఉంటుంది, మనకు హక్కు ఉంటుంది. ఇదే ప్రైవేట్ అయితే నీకు హక్కు ఉండదు, నీ ఉద్యోగానికి భద్రత ఉండదు, నీ శ్రమకు విలువ ఉండదు. అదే ప్రభుత్వాన్ని అనుకో మనకి చట్టాలు ఉంటాయి, మానవ హక్కులు ఉంటాయి. ఇవన్నీ కూడా మాకు జీతాలు పెంచండి, లేదంటే మాకు ఈ ఫెసిలిటీస్ కల్పించండి, మాకు ఉద్యోగ భద్రత కల్పించండి, ఇవన్నీ కూడా మనం పోరాడాల్సిన హక్కు ఉంటుంది. కానీ అదే ప్రైవేట్ పనులు అయితే ఇవన్నీ జీరో. ఇప్పుడు బాగా ఉంటది. ఒక 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 50 సంవత్సరాలు పోతే రేపు పొద్దున నీ పిల్లలు, నీ మనవళ్ళు ఆ టైంకి వస్తాడికి ప్రభుత్వం అనేది ఉండదు, మొత్తం ప్రైవేట్ వ్యక్తులకే వెళ్ళిపోతుంది. సో దానివల్ల నీ హక్కులు కోల్పోతావు, నీ బాధ్యతలు మర్చిపోతావు, మళ్ళీ నువ్వు బానిస బతుకులోకి జారిపోతావు అనేది ఈ విషయాన్ని నువ్వు గమనించకపోతే చాలా డేంజర్లోకి వెళ్ళిపోతావు. అర్థమైందా పిల్లలు? ఇది మీకోసం, ఈ వీడియో చూస్తున్న సొసైటీలో ఉన్న జనాల కోసం కూడా ఒక రకమైనటువంటి హెచ్చరిక అని చెప్పేసి ఒక ఉపాధ్యాయుడిగా కొన్ని విషయాలను, మంచి విషయాలను, ప్రేరణ కలిగించే విషయాలను సొసైటీకి చెప్పాలనే ఉద్దేశం, ఆ బాధ్యత కూడా ఒక ఉపాధ్యాయుడిగా నా పైన ఉంది. కాబట్టి మీకందరికీ నేను చెప్తున్నాను. కాబట్టి ఓటు అనేది చాలా విలువైనది. ఆ ఓటుని ఎలాంటి నాయకుడికి వేస్తున్నాము అనేది మాత్రం గుర్తుంచుకోకపోతే ఇది అఫీషియల్ మోసం. ఇలాంటి అనఫీషియల్ మోసాలు ఎన్ని చేస్తున్నారో, నీ కష్టం, నీ ట్యాక్స్లు, నీ శ్రమ ఎంత నువ్వు కోల్పోతున్నావో అనేది నువ్వు ఒకసారి ఆలోచించు. ఓకే.